నమస్తే. 2026 ఇయర్‌లో 5, 14, 23 డేట్స్‌లో పుట్టిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతుంది? 5, 14, 23 డేట్స్‌లో ఎనీ మంత్, ఎనీ ఇయర్ పుట్టిన వాళ్ళకి ఇయర్ చాలా వరకు కొంత చెప్పాలంటే కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆపర్చునిటీస్ అన్నది ఏ ఏ విషయాల్లో వస్తుంది? సో న్యూ జాబ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నది పాజిటివ్గా మీరు ఒకవేళ ఆపర్చునిటీ మీకు తక్కువగా అనిపించినా కూడా యాక్సెప్ట్ చేయండి ఇయర్లో. యాక్సెప్ట్ చేసినందువల్ల రిమైనింగ్ మంత్స్ అన్నీ కూడా మీరు కూల్గా ఉండడానికి ఇంకా ఫర్దర్ గ్రోత్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఆపర్చునిటీ చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ ఉంది, ఇది కాదు అని మాత్రం అనుకోవద్దు. ఇదే బిజినెస్లోని అప్లై అవుతుంది అండ్ ఎడ్యుకేషన్లో కూడా. ఏదైతే మీరు వేరే ఒక కాలేజెస్లో ఏదో ట్రై చేస్తూ ఉంటారు, యూనివర్సిటీస్లో ట్రై చేస్తుంటారు, ఫస్ట్ మీకు ఏదైతే వస్తుంది ఇయర్లో అది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతే ఇయర్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇయర్లో మీకు వచ్చేవి ఏంటంటే నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, సో నేను అనుకున్నది రాలేదు కదా అని దాని గురించి డిసప్పాయింట్ అవ్వడము, ఇలాంటివి అయితే ఎక్కువ చెయ్యొద్దు. ఇలాంటివి ఎక్కువ ఎదురవుతాయి ఇయర్లో, డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఎదురవుతాయి. సో ఏది వస్తే దాన్ని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తే, సో ఇయర్ వెళ్తున్న కొలది జూన్, జూలై మంత్స్ దాటిన దగ్గర నుంచి కొంత తీసుకున్న డిసిషన్స్ రైటే అనిపిస్తుంది అనమాట. డిసిషన్ అంతా రైటే అనిపిస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ అలా అనిపిస్తుంది. అదొక ఇల్యూషన్. అలాంటి ఇల్యూషన్స్ ఇయర్లో ఈ 5 నెంబర్ వాళ్ళకి ఎక్కువ క్రియేట్ అవుతారు. ఆ ఇల్యూషన్లో మీరు పడి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెయిన్ థింగ్. అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వర్క్ చేసిన తర్వాత ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా, హౌస్ వర్క్, ఇవన్నీ రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కాళ్ళు లాగడం కానీ, లెగ్స్లో కొంచెం పెయిన్స్ కానీ, నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా కూల్గా డీల్ చేయండి. బట్ ఇయర్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇయర్లో ఆరెంజ్ కలర్ వియర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఈ కలర్ వేసుకోవడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, తర్వాత యాజిటేషన్ తగ్గుతుంది, తర్వాత చాలా విషయాల్లో కన్ఫ్యూజింగ్గా ఉంటారు ఇయర్ అంతా. ఆ కన్ఫ్యూజన్ అన్నది చాలా కంట్రోల్ అవుతుంది. బట్ సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ ఈ యాజిటేషన్ కానీ, ఈ కన్ఫ్యూజన్ కానీ చాలా వరకు మిస్లీడ్ చేయొచ్చు. సో ఇలాంటి విషయాల్లో ఈ 5 నెంబర్ వాళ్ళు కేర్ తీసుకోండి. ఇంకా లవ్ విషయాల్లో కూడా ఇదే కూల్గా ఉండడం, పేషెన్సీగా ఉండడం, అండ్ మ్యారేజ్ అలైన్ విషయాల్లో అండ్ బిజినెస్ విషయాల్లో, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, ప్రాపర్టీ, వెహికల్స్ ఏ పార్ట్లో ఉన్నా కానీ ఇదే అప్లై అవుతుంది. సో ఇయర్లో మోస్ట్లీ ఏ కలర్ వాడాలో చెప్పాను. అండ్ ప్రార్థించాల్సిన గాడ్ అయితే మాత్రం లార్డ్ విష్ణుని ఎక్కువ పూజ చేయటం వల్ల, మంత్రాలు వినటం వల్ల పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మరి టారో ఏం చెప్తుంది ఇయర్లో 5, 14 పీపుల్ హూ బోర్న్ ఆన్ 5, 14, 23 డేట్స్, ఎనీ ఇయర్, ఎనీ మంత్, హౌ వుడ్ బీ దిస్ ఇయర్ 2026? లెట్స్ సీ యాజ్ పర్ టారో ఆస్ట్రాలజీ. సో ఎలా ఉంటుంది 5 నెంబర్ వాళ్ళకి 2026? ఎస్. సో యాజ్ ఐ టోల్డ్, మ్యానిపులేషన్ ఎనర్జీ చాలా చుట్టూ, ఇందాక చెప్పిన యాజిటేషన్, కన్ఫ్యూజన్ ఏంటో ఉంటుంది. సక్సెస్ వచ్చిన ఇది ఉంటుంది. ఇదంతా మాకు కరెక్ట్ కాదేమో, మా రేంజ్కి సరైనది కాదేమో, ఈ ఉద్యోగం సరైన ఆపర్చునిటీ కాదేమో అన్న ఫీలింగ్లో ఉండిపోతారంట ఇయర్ అంతా. టారో కూడా సేమ్ థింగ్ చెప్తుంది, మ్యానిపులేషన్ ఎనర్జీ. దీని నుంచి జాగ్రత్త తీసుకోండి. అండ్ మీ నేమ్ వైబ్రేషన్స్ కానీ, ఆస్ట్రాలజీ పరంగా ఎన్నో రెమెడీస్ ఇస్తూ ఉంటాను స్పిరిచువల్గా, కాబట్టి కరెక్ట్ రెమెడీస్, స్పిరిచువల్ గైడెన్స్లో ఉంటే ఇలాంటి మ్యానిపులేషన్ ఎనర్జీ చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా 5 నెంబర్ వాళ్ళు కేర్ తీసుకోండి ఇయర్లో.